వెల్కమ్ టు సాక్షి. ఈ వారం సాక్షిలో ఓ గొప్ప దైవజనుని మీకు పరిచయం చేయబోతున్నాను. యేసునామంన అనేక అద్భుత కార్యాలు చేస్తూ అనేక ఆత్మలను దేవుని కొరకు సంపాదిస్తూ యేసునామాన్ని అంతగా గణపరుస్తూ ఆయన సేవలో అద్భుతంగా వాడబడుతూ ముందుకు సాగుతున్న దైవజనులు బ్రదర్ శ్యామ్ కిషోర్ గారే ఈ వారం మన సాక్షి. ఆయన జీవిత విశేషాలను తెలుసుకుందామా? ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ శ్యామ్ కిషోర్ గారు, మీ కుటుంబ నేపథ్యం గురించి మన కల్వరి టీవీ ప్రేక్షకులకు వివరిస్తారా? నేను ఒక అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టాను. ఐ వాస్ బోర్న్ ఇన్ అన్ అబవ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఎవ్రీథింగ్ వాస్ గుడ్, నో ఫైనాన్షియల్ ప్రాబ్లం, నో ప్రాబ్లం. మా సొంత ఇంట్లో మేము ఉండేవాళ్ళము. అన్నీ ఫాదర్ మదర్ బోత్ యూజ్ టు వర్క్ ఫర్ గవర్నమెంట్ అండ్ వెరీ హ్యాపీ లైఫ్. దేవుడు అంటే తెలుసు, అంటే నామకార్థ క్రైస్తవుల్లాగా ఒక్కసారి కూడా సంఘానికి వెళ్ళలేదు, ఒక్కసారి కూడా బైబిల్ చదవలేదు. ఇంజనీరింగ్ సీటు వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్లో కొంచెం భక్తి పెరిగింది. అప్పుడు ఒంటరిగా ఉండడం వల్ల ప్రార్థన చేసుకునేవాడిని అప్పుడప్పుడు. అంటే యువర్ పేరెంట్స్ ఆర్ క్రిస్టియన్స్ ఆర్? ఫాదర్ మదర్ బోత్ ఆర్ బిలీవర్స్. ఓకే. మై గ్రాండ్ మదర్ వాజ్ అ బిలీవర్. మా అమ్మమ్మ గారు దేవుడిని తెలుసుకున్నారు. ఓకే. నాన్నగారు తెలుసుకున్నారు దేవుణ్ణి, అమ్మ కూడా తెలుసుకుంది. తెలుసు కదా, క్రైస్తవులు అంటే క్రిస్మస్, కొత్త బట్టలు, కేకు అండ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. అంటే డెప్త్ అనేది తెలియదు. ఏదో బతుకుతున్నాం కానీ దేవుడు ఇలా ఉంటాడు, ఇలాగా మనము దేవుడిని అంగీకరించాలా, దేవుడు ఇలా చేస్తాడు, ఇలా నడిపిస్తాడు, పరలోకం అనేది ఒకటి ఉంది, ఆయన రాజ్యంకి మరి వెళ్ళడం కోసమే ఈ భూమి మీద మనం సిద్ధపడాలా, మరి యేసే సమస్తానికి మరి దేవుడు సువార్త ఇంత గొప్పది, దేవుడు మన కొరకు ఇంత ప్రాణం పెట్టాడు, ఇవేమీ తెలియదు. ఇవన్నీ నా ఇంజనీరింగ్ చదువుకుంటున్నప్పుడు నా రూమ్మేట్ యొక్క భక్తి జీవితాన్ని చూసి నేను అతని యొక్క ఆశా నిగ్రహాన్ని చూసి ఆశ్చర్యపోయాను. అప్పుడు అడిగాను అనమాట, నీకింత మరి భక్తి ఎలా వస్తుంది, ఈ ఆశా నిగ్రహం ఎలా వస్తుంది, ఇంత డిసిప్లిన్గా ఎలా ఉండగలుగుతున్నావంటే అతడు బైబిల్ ఈజ్ మై సీక్రెట్ అన్నాడు అనమాట. అప్పుడు ఈ బుక్లో అంత నేను బుక్స్ బాగా చదివేవాడిని. ఏంటి ఈ బుక్ అంటే అప్పటి నుంచి ఆ బుక్ని ఇంకా ఎక్కువ చదవాలని మరి ఆశపడ్డాను. బాగా చదవడం మొదలుపెట్టిన తర్వాత అది ఒక మంట, అది దేవుని వాక్యం. అందులో చేయి పెట్టినప్పుడు కాలకుండా ఏ మనిషి మరి ఉండలేడు. అది పూర్తిగా నా జీవితాన్ని మార్చేసింది. అప్పుడు ఆ దేవుడిని ఇంకా పూర్తిగా వెతకడం మొదలుపెట్టాను. నీవు గనక మరి దేవుడు ఉన్నాడని తెలుసు, వాక్యం చదువుతున్నప్పుడు మాట్లాడుతున్నాడు, కానీ అక్కడ బైబిల్లో ఉన్నట్లు మరి కొన్ని అద్భుతాలు నేను కూడా చూడాలా. మరి అనేక మంది దైవజనులు చెప్తూ ఉంటారు, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు అలా చెప్పాడు అనుకునేవాడిని. ఎలా మాట్లాడతాడు దేవుడు, ఎలాగొక వ్యక్తితో ఎలా మాట్లాడతాడు, అసలు దేవుడు ఎలాగుంటాడు, ఇవన్నీ డౌట్స్ ఉంటే ఒక్కసారైనా మరి నువ్వు గనక నాతో మాట్లాడి నన్ను దర్శిస్తే నేను నీ సేవ చేస్తాను అని నేను ప్రార్థించేవాడిని. ఒక్కసారైనా నువ్వు మాట్లాడి ఎలా ఉంటుంది అంటే, బైబిల్ చదువుతున్నాము, క్రైస్తవులుగా ఉన్నాము, మరి విశ్వాసంతో నడుస్తున్నాము, కానీ అందరు దైవజనులు సాక్ష్యాలు విని నాకు ఒక ఆశ పుట్టింది. అయితే దేవుడు ఆశగల ప్రాణమును మరి ప్రతి ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేవాడు. ఒకళ్ళనే కాదు, ప్రతి ఒక్కళ్ళు, ఆయన పక్షపాతి కాదు. మరి ప్రార్థించినప్పుడు మరి నా సాక్ష్యం తెలుసు. ఆ తర్వాత నేను చాలా మరి అనేక కష్టాలు చూశాను, నష్టాలు చూశాను. దేవుడు మిమ్మల్ని ఎలా దర్శించాడు? when did you take the decision? ఇలాగే అడుగుతున్నాను. దేవుడు ఉన్నాడని తెలుసు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడని తెలుసు, అయినప్పటికీ అదొక కోరిక, మరి నీవు గనక నాతో మాట్లాడితే నేను నీ సేవ చేస్తాను అని. మరి ఒక రోజు ఇలాగే అడుగుతున్నాను దేవుణ్ణి, నీవు 3 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను, అందరూ నాతో మాట్లాడారు అని చెప్తున్నారు, నాకు ఇలా చెప్పారు అని గొప్ప గొప్ప దైవజనులు సాక్ష్యం చెప్తున్నారు, చాలామంది అయితే ఏకంగా నేను పరలోకానికి కూడా వెళ్ళొచ్చానని చెప్తున్నారు, మరి నాకు కూడా ఒక అనుభవం నువ్వు చూపించు అని నేను దేవుణ్ణి అడుగుతున్నప్పుడు ఆయన మరి నాకు కూడా ఒక అనుభవం ఆయన చూపించాడు. మరి ఒకరోజు రాత్రి 11:25 ఆయన నా భుజాన్ని తట్టి ముందు హాల్లోకి పిలిచి అరగంట సేపు నాతో మాట్లాడి ఒక స్త్రీ యొక్క క్యాన్సర్ వ్యాధిని నాకు చెప్పి, ఆమెకు నువ్వు ప్రార్థన చేస్తే నేను స్వస్థపరుస్తానని చెప్పి అక్కడికి అడ్రస్ చెప్పి తీసుకెళ్ళి ఆమెను అప్పటికప్పుడు అక్కడ స్వస్థపరిచాడు ఆయన చెప్తుండగా నేను 6 పేజీలు రాసుకున్నాను. మరి అప్పుడు డిసైడ్ చేసుకున్నాను అనమాట. సో యూ హ్యాడ్ ఎ కాన్వర్సేషన్ విత్ గాడ్. అవునమ్మా. మరి దేవునితో మరి నాకు ఈ అనుభవం ఉన్న తర్వాత ఇంకా అప్పుడు అనుకున్నాను అనమాట, ఇక చాలు ప్రభువా, నా ప్రార్థన ఆలకించావు, ఇక నేను నీ సేవ చేస్తాను. మన విశ్వాసం ఇంకా బలపడి మరి దేవుని కొరకు ఇంకా మనం గొప్ప తీర్మానం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. అలాగా ఆ సాక్ష్యము నేను చాలాసార్లు టీవీల్లో, ఇంటర్నెట్లో, అన్నట్లో చెప్పాను.
మరి దేవుడు ఒక ఆకు ఇచ్చి ఆకు యొక్క రంగులు నా ముందు మార్చేశాడు. ఒక ఎండిన ఆకు ఒకటి వచ్చి ఆ ఎండిన ఆకు మీద నీళ్లు పోస్తే మొదట పచ్చగా అయిపోవడము, తర్వాత ఆకు అక్కడక్కడ తెగిపోయి ఆమె నరాల బలహీనత చూపించడము, ఆమె శరీరంలో ఉండే నీటి బలహీనత చూపించడము, ఆమెకుండే క్యాన్సర్ను చూపించి మరి దేవుడు అవన్నిటిని మరి తీసివేసినప్పుడు ఆ అద్భుతాన్ని చూసినప్పుడు నాలో విశ్వాసము మరి చాలా ఎదిగిపోయింది అనమాట విశ్వాసం. ఆ తర్వాత నేను నా జీవితంలో వెళ్ళబోయే కష్టాలు బాధల టైంలో కృంగిపోకుండా మరి దేవుని వాక్యంతో పాటు ఈ సాక్ష్యం కూడా నన్ను చాలా బలపరిచింది. మీరు దేవుని సేవలోకి వస్తానని తీర్మానం చేసుకున్నారు. మీరు ఇలాంటి అద్భుతాలు చేస్తారని ముందే ఊహించారా? లేకపోతే ఎవరైనా దైవజనుడు వచ్చి మీరు దేవుని సేవలో వాడబడతారు, ఇంత గొప్ప స్థితికి వెళ్తారని ప్రవచనం ద్వారా ఏమైనా చెప్పడం జరిగిందా? మన దేవుడు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అత్యధికంగా ఇచ్చేవాడు. అది నా జీవితంలో నెరవేరింది. ఎప్పుడు కూడా సేవకు రావాలని ఉండేది, అద్భుతాలు చేయాలని ఉండేది. చాలా మరి అనేక మంది మీటింగ్స్కి వెళ్ళేవాడిని, ఫారెన్ నుంచి వచ్చే దైవజనుల యొక్క మీటింగ్స్కి వెళ్ళేవాడిని. వాళ్ళు చేసే అద్భుతాలు, ఆ కుంటివారిని నడవడము, మరి ఆ గుడ్డివారు చూడడము, అక్కడికక్కడ అద్భుతాలను చూసి మరి బైబిల్లో ఈ ఉండే అద్భుతాలు దేవుని వాక్యం నిజము అని ఇంకా నాకు ఆ వాక్యం మీద విశ్వాసం పెరిగి మరి మన ద్వారా కూడా చేస్తాడు, నా ద్వారా ఎందుకు చేయడని ఆశ ఉండేది. కానీ ఎక్కడో నేను అర్హుడరా అనేటువంటి డౌట్ కూడా ఉండేది. మరి దేవుడు మాట్లాడాడు సరే, కానీ నేను అర్హుడనా? అందుకని ఎక్కడో ఒక డౌట్ ఉండేది. నేను మరి ఈ అద్భుతాలు దేవుడు చేయగలడు, కానీ నా ద్వారా చేస్తాడు అని ప్రార్థిస్తే నేను అర్హుడినా అనుకునేవాడిని. కానీ తర్వాత ఆ దేవుని లోతుగా తెలుసుకున్న తర్వాత మరి కృప గురించి తెలుసుకున్నాను. అంటే ధర్మశాస్త్రము ఒక వ్యక్తిని మరి నీతిమంతుడిగా తీర్చదు, ఎప్పుడు అనర్హుడిగానే ఉంచుతుంది. కానీ ఆయన రక్తము ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చి ఆయన మన కొరకు పాపి అయ్యి ఆయన నీతి మనకిచ్చాడు కాబట్టి మనము ఆయన లాంటి కార్యాలు చేయగలము, ఇంకా గొప్ప కార్యాలు మనం చేయగలం. ఇప్పుడు మరి గొప్ప కార్యాలంటే చేసేది ఆయనే. ఇప్పుడు అద్భుతము అనేటప్పటికీ పరిశుద్ధాత్ముడే చేసేది, మానవుడేమి కాదు. మనము దేవుడు చేస్తాడు అని ఆయన మీద మనము సామర్థ్యం పెట్టుకోవడమే విశ్వాసం. దేవుని యొక్క సామర్థ్యాన్ని నమ్మడమే విశ్వాసం. మరి ఎప్పుడైతే ఈ కృపావాక్యం గురించి తెలుసుకున్నానో ఇంకా నాకు ఈ కాదు ఇంకా గొప్ప కార్యాలు చేయాలని నేను ప్రార్థించడం మొదలుపెట్టాను. ఇంకా చాలా గొప్ప కార్యాలు చేయాలి ప్రభువా. మరి ఎందుకంటే ఆయన అడుగు వాటికంటే ఊహించేవాడు. ఎప్పుడైతే మరి ఆయన రక్తం మనల్ని అర్హులుగా చేసింది, మరి ఇది నా జీవితంలోనే కాదు, మరి నేను క్యాన్సర్లు పోవడం చూశాను, ఎయిడ్స్లు పోవడం చూశాను, కొత్త ఎముకలు, కొత్త ఊపిరితిత్తులు, చాలా అద్భుతాలు చూశాను. ఒక స్త్రీ ఇలాగే నేను బోధించేవాడిని. అంటే మనము దేన్ని బోధిస్తామో దాన్ని మనం పొందుకుంటాం. అందుకని అద్భుతాలు చేయాలని నేను బోధిస్తూ ఉంటాను. అది బైబిల్లో ఉంది, అది నా బోధ కాదు, అది బైబిల్లో ఉన్నది నేను చెప్తున్నాను. ఒక స్త్రీ ఇలాగే భర్త బస్టాండ్లో చనిపోతే ఒకసారి నేను ఒక వాక్యం బోధించాను. మనలో మృతులను లేపు అని ఆత్మ ఉంది కాబట్టి ఆ ఆత్మ మనల్ని మన ద్వారా కూడా అటువంటి కార్యాలు చేపిస్తుంది అని చెప్పి బోధించినప్పుడు ఆ స్త్రీ ఆ వాక్యాన్ని పట్టుకొని ఆ బస్టాండ్లో చనిపోయిన భర్తను చూసి, నా భర్త చావడానికి వీలు లేదు, నాలో మృతులను లేపు అని ఆత్మ ఉంది, ఆ వాక్యము బైబిల్లో ఉంది, పాస్టర్ గారు చెప్పారు, నజరేయుడైన యేసు నామమున ఈయనలోకి జీవాత్మ రావాలా అని 10 సార్లు ప్రవచించిన తర్వాత 11వ ఆత్మ వచ్చి అతను బతికాటండి. చుట్టుపక్కల వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఇలాగా 2011లో చూస్తే 9 మంది మరి సంఘంలో మృతులను లేపారు. వారి బంధువులనేమి పొరుగు వారినేమి చనిపోయేవారు. అంటే మీ వాక్యం విని నేను దేవుడిని అడిగిన ప్రభువా, నువ్వు నా ద్వారా చేసి కంటే వాళ్ళ ద్వారా ఇంకా గొప్ప కార్యాలు చేస్తున్నావు. మనము దేన్నైతే తెలుసుకుంటామో దాని గురించి మనకి విశ్వాసం వస్తుంది. మనకి తెలియని దాని గురించి మనకి విశ్వాసము రాదు. మరి గడిచిన సంవత్సరం 9 మంది సంఘస్థులు మరి మృతులను లేపారంటే మరి దేవుడు పక్షపాతి కాదు. ఎవరైనా ఆయన నమ్మి, అంటే కృపావాక్యము అందరినీ అర్హులుగా చేస్తుంది, ఆయన రక్తము అందరినీ అర్హులుగా చేసింది. మరి ఇంత గొప్ప కార్యములు దేవుడు నా ద్వారా కాదు మరి అందరి ద్వారా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. హౌ డిడ్ యూ స్టార్ట్ యువర్ మినిస్ట్రీ? అంటే ఎక్కడ మొదలు పెట్టారు? యు ఆర్ ఫ్రమ్ హైదరాబాద్ ఆర్? నేను మరి ఉద్యోగరీత్యా లండన్ వెళ్ళిపోయాను. పెళ్లి చేసుకున్న తర్వాత వెళ్ళిపోయి 3 సంవత్సరాలు అక్కడ ఉన్నాను. ఇంకా అక్కడే ఉండిపోతాను అనుకున్నాను. అక్కడే సిటిజన్ అయిపోయి ఇంకా అక్కడే సేవ చేస్తామని అనుకున్నాను. కానీ 3 సంవత్సరాల తర్వాత ఇంకా బ్రిటిష్ సిటిజన్షిప్ కోసం నేను అప్లై చేస్తున్నప్పుడు నాకు కొన్ని కష్టాలు వచ్చాయి. అప్పుడు దేవుడిని అడిగాను, ప్రభువా ఏంటి ఈ కష్టాలను అడిగినప్పుడు నువ్వు ఇండియా వెళ్ళిపోవాలా అని చెప్పాడు. నేను ఇంకా అసలు అది ఆలోచించలేదు, నేను అక్కడే వాడుకుంటాడు అనుకున్నాను. కానీ నాతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు, నా పట్ల నీ సమయం ఇంకా రాలేదు, కానీ నీ సమయం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది, ఇప్పుడు నీ సమయం వచ్చింది, నేను నిన్ను వాడుకుంటాను అని చెప్పాడు. అయినప్పటికీ నేనేంటి, సరే ఎలాగా కష్టం వచ్చింది కదా ఇంకా వెనక్కి వెళ్ళిపోదాము అనే ఉద్దేశంతో మళ్ళీ దేవుడు వాడుకుంటూ వచ్చేమో, నేను ఇంకా బైబిల్ చదువుకోవడం, ప్రేయర్ చేసుకోవడము, ఇక ముందుకు వెళ్ళిపోవడం.
the Lord to మళ్ళీ ఏదైనా అద్భుతం చేసి వాడుకుంటాడేమో అనుకుంటున్నాను, కానీ చాలా లేట్ అయిపోయింది కదా, ఇంకా వాడుకోడేమో, ఇంకా నేను నా దారి చూసుకోవాలేమో, మళ్ళీ నేను అర్హుడిని కాదు అనుకుంటాం కదా అనుకుని నేను ఇక మాట్లాడాను. గొప్ప కార్యం చేశాడు, ఇంకా గొప్ప కార్యాలు అనేక మందికి చూపిస్తూ ఉంటాడు. నేనేమన్నా స్పెషల్ అనుకునేవాడిని, కానీ దేవుడు మళ్ళా ఆయన పిలిచి మళ్ళీ ఇండియా వచ్చిన తర్వాత, హైదరాబాద్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎలా మొదలు పెట్టాలో సేవ తెలియదు, ఎలా చేయాలో. లండన్లో మీరు సేవ చేసేవాళ్ళ? లండన్లో పార్ట్ టైం అప్పుడప్పుడు నేను సంఘం తరపున వెళ్ళి వాక్యం చెప్పేవాడిని. అక్కడ కూడా బిజీ లైఫ్లో వీకెండ్ దొరికితే విశ్రాంతిగా ఉందామనే ఉంటుంది తప్పితే అక్కడ సేవ చేద్దాము అన్నంత ఉన్నా కానీ ఆశ అంత టైం దొరకదు. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఉపవాసం ఉన్నాను, ఆన్ అండ్ ఆఫ్. ఒక 2-3 నెలలు వారం రోజులు ఉపవాసం ఉండము, వారం రోజులు ఉండము, మళ్ళీ ఒక 10 రోజులు ఉపవాసం ఉండడము, మళ్ళీ ఒక నెల అలా ఉపవాసం ఉంటూ ప్రార్థించుకుంటున్నప్పుడు దేవుడు మరి సేవ ఎలా మొదలు పెట్టాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. ఒక కుటుంబం నన్ను పిలిచింది, ఇలా ఎవరో చెప్పారనమాట, ఒక స్త్రీ 90% కాలిపోయిందంట, మరి నువ్వు మాకు అద్భుతాలు చెప్తున్నావు కదా, మరి ఆమె కోసం ప్రార్థన చేయొచ్చు కదా అన్నప్పుడు నేను వెళ్ళి ఆమె కొరకు ప్రార్థన చేశాను. 90% కాలిపోయిన ఆమెకి ప్రేయర్ చేశాను, కానీ ఆమె బతకలే, చనిపోయింది. ఆమె హాస్పిటల్లోకి వెళ్ళి ఆమె కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు చుట్టుపక్కల ఆ నర్సులు, రోగులు కూడా నేను ఏమైనా పాస్ట్ అనుకుని ప్రేయర్ చేస్తున్నప్పుడు వాళ్ళ మీద చేతులు ఉంచుకున్నప్పుడు వాళ్ళలో కొన్ని రోగాలు పోయాయి. ఆ తర్వాత ఈమెలోంచి ఈ 2-3 రోజులు హాస్పిటల్కి వెళ్ళి ఆమె కొరకు రోజు ప్రార్థించేవాడిని చనిపోయే వరకు. అప్పుడు ఆమెలోంచి ఒక దురాత్మ మాట్లాడేది, ఈమెనే కాదు ఈమె చెల్లిని, ఈమె అమ్మని, కుటుంబాన్ని అందరినీ చంపేస్తాను అంటే నాకు కోపం వచ్చింది అనమాట. ఇది ఇంత దయ్యము ఇలా ఉంటుంది, ఇలా చంపేస్తుందా అని చెప్పి నేను ప్రార్థించడం మొదలుపెట్టాను. ప్రభువా, ఇంకో కుటుంబంలో ఎవరిని చంపకూడదు, వీళ్ళు సావకూడదు, దయ్యం వాళ్ళని కూడా చంపేస్తానంటుంది, ఈమెను చంపేసినట్టు. ఈమె ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు అంతా యవ్వనురాలు, 18 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు ఆ కుటుంబంలో ఇంకా 2 ఆడపిల్లలు ఉన్నారు, భార్యాభర్త, నలుగురిని చంపేస్తానేటప్పటికి వాళ్ళ కొరకు నేను ప్రార్థించడం మొదలుపెట్టాను. ప్రార్థించి ఇంకా వాళ్ళకి చెప్పాను అనమాట, ఇలాగ నేను మీ ఇంటికి వచ్చి నేను వాక్యం బోధించాలనుకుంటున్నాను, దురాత్మ మిమ్మల్ని ఎలా చేయాలనుకుంటుంది అని. మొట్టమొదటిగా వాళ్ళ ఇంట్లో నేను ప్రార్థన కూటమే నేను మొదలుపెట్టాను. అప్పుడు చుట్టుపక్కల 2-3 వచ్చేవారు, వాక్యం బాగుందని 2-3 వచ్చేవారు. అలాగలాగా ఆ ఇంట్లో మొదలుపెట్టిన ఆ యొక్క నలుగురు నుంచి 2-3 వారాల్లో 40-50 మంది రావడంతో ఆ పక్కన ఒక పెద్ద హాల్ తీసుకున్నాం. ఆ హాల్ తీసుకుంటే అక్కడ 120-10 దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేయడం మొదలుదారు. అలాగ 2004 సెప్టెంబర్లో ఈ మినిస్ట్రీ ఇలా మొదలైంది. మీరు చేసిన మొదటి అద్భుత కార్యం ఏంటి? అది జరిగినప్పుడు మీకు కలిగిన అనుభూతి ఏంటి? నా మొదట అద్భుత కార్యము అంటే, అద్భుతాలు చేసేది దేవుడే, చేయించేది ఆయనే, మానవుల్ని వాడుకుంటాడు. మొదట అద్భుత కార్యం అంటే 1993లో మరి ఆ క్యాన్సర్ రోగి స్వస్థపడడము. మరి నాకు కూడా ఒక కాలుకి ఒక గడ్డల్లాగా వచ్చేసి 6 నెలల తర్వాత మరి కేవలం ఒక సేవకుడు నూనె తెచ్చుకొని రాసుకున్నాను. ఆ గడ్డలు వెంటనే రాత్రి మాయమైపోయాయి. మరి అదొక అద్భుతము, నా జీవితంలో అదొక అద్భుతము నేను చూశాను. కానీ ఎవరైనా అనారోగ్యంతో ఉంటే బాధేసేది. ఆ 1993లో దేవుడు అద్భుతం చేసిన తర్వాత చాలామంది రోగులకి వెళ్ళి రహస్యంగా ప్రేయర్ చేసేవాడిని. మళ్ళీ వాళ్ళ తల్లిదండ్రులు లేనప్పుడు ఆ రోగులకు ప్రార్థన చేసేవాడిని, హాస్పిటల్కి వెళ్ళి చేసేవాడిని. బాధేసేది అనమాట. అప్పుడు ఎంత ప్రేయర్ చేసినా వాళ్ళకి ఏం జరిగేది కాదు. ఎందుకు జరగటం లేదు, దీనికి ఇంకా ఏం చేయాలా, ఏం ప్రేయర్లు చేయాలని అదొక ఆశ అలా ఉండిపోయేది. చాలామందికి ప్రేయర్ చేసేవాడిని, ఎవరికి ఏమీ తగ్గేది కాదు. ఇంకా చాలాసార్లు నాకు నేను చేసుకునేవాడిని, నాకు ఏమి జరిగేది కాదు. దాంతో చాలా నిరుత్సాహం వచ్చేసేది. ఎప్పుడైతే మినిస్ట్రీ మొదలుపెట్టిన తర్వాత ఒక్కొక్కసారి మరి నేను ఆత్మచేత నింపబడి మరి అనేకుల్ని మరి స్టేజ్ మీదకి పిలిచి లేక వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేతులుంచినప్పుడు దేవుడు గొప్ప కార్యములు చేయడం మొదలుపెట్టాడు. మినిస్ట్రీ మొదలుపెట్టిన తర్వాత గొప్ప కార్యం అంటే, ఒక క్యాన్సర్ వ్యక్తి మొట్టమొదటిగా ఆయన స్వస్థపడ్డాడు. ఆయన ఒక ఆర్కిటెక్ట్, బాగా చదువుకున్న వ్యక్తి. వాళ్ళకి 2 సహోదరులు, ఒకతను ఇంగ్లాండ్లో ఉంటాడు, ఒకతను అమెరికాలో ఉంటాడు. ఒకతను అమెరికాలో ఆయన డాక్టర్. సో వాళ్ళ లివర్ మీద ఆ క్యాన్సర్ వచ్చింది, లివర్ లింఫోమా అనే ట్యూమర్ వస్తే అతనికి ప్రేయర్ చేశాను. అతను కూడా చాలా విశ్వాసం ఉంది. ఆ రోజుల్లో నేను ప్రతిరోజు మీటింగ్ చేసేవాడిని. ప్రతిరోజు ఎక్కడో ఒక హాల్లో రెంట్కి తీసుకొని మీటింగ్ చేస్తుంటే ఆయన 30 రోజులు వచ్చాడు. ఆ 30 రోజులు ప్రార్థన చేసేవాడిని. తర్వాత ఒక మధ్యలో డౌట్ వచ్చింది, ప్రభువా ఈయన్ని స్వస్థపరిచేసినట్టు నువ్వు నాకు చెప్తున్నావు కదా, మరి నేను టెస్ట్ చేయించుకోమని అడగాలంటే దేవుడు వెళ్ళి టెస్ట్ చేయించుకోమని చెప్పిన వెంటనే టెస్ట్ చేయించుకున్న వెంటనే అతనికి నార్మల్ వచ్చేసాడు. అతను అప్పటికే 30 లక్షలు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ తీసుకున్నాడు ఆ లివర్ మీద. అది 90% తగ్గిపోయింది. 90% తగ్గిపోయింది. మళ్ళా 2 నెలల్లో మళ్ళా 90% పెరిగిపోయింది. మళ్ళా 50 లక్షలు పెట్టి మళ్ళీ ట్రీట్మెంట్ చేస్తే అతను ఇసుకుపోయాడంట. ఇంత ట్రీట్మెంట్ చేసినా
ఇంకొన్ని రోజులు కానీ నెలలు కానీ బతుకుతావంతే, నిన్ను నెలను ఎక్స్టెండ్ చేస్తాము, నీవు ఇంకొన్ని రోజులు నువ్వు బతుకుతావంతే కానీ మరణాన్ని ఆపలేమని చెప్పినప్పుడు అతను ఇసుకుపోయి ఇంకా మందిరానికి వచ్చేసాడంట. అది మొదటి అద్భుతం. పూర్తిగా పోయింది. ఆ డాక్టర్లు కూడా అక్కడి నుంచి ఫోన్ చేసి నా చేత ప్రేయర్ చేయించుకున్నారు వాళ్ళు. డాక్టర్లు అక్కడి నుంచి అపోలో హాస్పిటల్లో కూడా ఒక మీటింగ్ పెట్టుకున్నారంట. ఇది ఎలా పోయింది, మనం ఇంకా సెకండ్ కీమో ఇవ్వకుండా అప్పుడు దాకా ఉండి సడన్గా ఎలాగ పోయిందని. దాంతో అది నా మినిస్ట్రీలో జరిగినటువంటి మొట్టమొదటి అద్భుతము. అతను నేను ఇప్పుడు ఎలా మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారో అతను కూడా అలా కూర్చోబెట్టి నేను ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు అది టీవీలో వేశాను. మరి అది మొట్టమొదటి అద్భుతం. అతని తర్వాత ఆర్కిటెక్ట్ సేవ అంతా మానేసి ఇప్పుడు పల్లెటూరులోకి పోయి ఆయన సేవ చేస్తున్నారు. యేసుక్రీస్తు మీ ద్వారా ఇప్పుడు అనేకమైన అద్భుత కార్యాలు జరిగిస్తున్నారు. ప్రజలు మీ దగ్గరకు వచ్చి వాళ్ళ సాక్ష్యాలు చెప్పినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? హౌ డు యూ ఫీల్? బేసికల్గా అద్భుతము ఎవరైనా స్వస్థపడితే చాలా ఆనందపడతాను నేను. నా విశ్వాసం చాలా పెరుగుతుంది. నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తాను అనమాట. ఎందుకంటే ఎవరైనా ఒక వ్యాధిలో అలా బాధపడుతున్నప్పుడు కొంచెం కనికరం గల హృదయం బేదలైనా కానీ రోగులైనా కానీ చూడలేను. అందుకని వాళ్ళు స్వస్థపడినప్పుడు చాలా ఆనందం వస్తుంది. ఇంకొకటి దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు, మనం ప్రేయర్ చేస్తే మన ద్వారా చేస్తున్నాడు అనే దానికి ఇంకా కొంచెం ఆనందం వస్తుంది. మన విశ్వాసం బలపడుతుంది. మరి దేవుడు నన్ను మరి ఒక మానవుడిని మరి ఈ అద్భుత కార్యాల కోసం వాడుకుంటున్నందుకు మరి దేవునికి మరి ఎంతగానో స్తోత్రం వందనాలు చెల్లించుకోవాలా. మరి ఆయన ఎక్కువ ఎవరైతే అనర్హులుగా ఉన్నారో వారిని ఎక్కువ వాడుకుంటాడు. మరి నేను ఎక్కువ అనర్హుడు అనుకునేవాడిని. ఎవరి కాలం నుంచి కూడా నేను ఎక్కువ చాలా బాధపడేవాడిని. నేను దానికి అర్హుడిని కాదు, దీనికి అర్హుడిని కాదు అనుకునేవాడిని. నేను ఎక్కువ డిప్రెషన్లో బాగా బాధపడేవాడిని. అలాంటిది దేవుడు నన్ను పట్టుకొని మరి నన్ను ఆయన యొక్క శక్తి మరి రుచి చూపించడం కోసం అర్హుడిగా వాడుకున్నాడంటే ఇది దేవుడు. కాబట్టి నేను ప్రేక్షకులకి ఏం చెప్తానంటే, ఎవరైనా సరే అందరూ అనుకుంటారు మరి ఈయన ఏదో చేస్తున్నాడు, ఈయన చాలా ప్రార్థనాపరుడు, చాలా పరిశుద్ధుడు, చాలా గొప్పవాడు అందుకే వాడుకుంటాడని లేదండి. దేవుడు బలహీనులను ఎంచుకుంటాడు, బలహీనులను ఆయన బలవంతుడిగా మారుస్తాడు. నేను డిప్రెషన్లో ఉండి నేను ఎందుకు పనికిరాను, ఇంకా నా జీవితం ఇలాగే ఉంటుంది, ఏదో చదువుకున్నాను అని నేను డిప్రెషన్లో ఉన్న నన్ను ఆయన పికప్ చేసుకొని, నాకు ఆయన వాక్యం బైబిల్ ఎప్పుడు చదవలేదు, నేను బైబిల్ రాదు, పోనీ అంత సావుకుల బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమీ తెలియదు, అయినప్పటికీ ఎక్కడో ఒక ఆశ ఉంది. మరి ఆశను పట్టుకుని అర్హుడిగా చేసి మరి ఆయన యొక్క శక్తిని ఎలా వాడుకుంటున్నాడంటే తప్పకుండా చాలా ఆనందం వేస్తుంది. అప్పుడప్పుడు ఆ సాక్ష్యాలు కావాలని నేను ఆ సాక్ష్యాలు అన్ని సీడీలో చేయించుకొని నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ వింటా. నాకు చాలా ఆనందం వేస్తుంది. ఎస్, నా విశ్వాసం కూడా చాలా పెరుగుతుంది. మీ అందరికీ అంటే చాలా డినామినేషన్స్ ఉన్నాయి, దే హ్యావ్ దేర్ ఓన్ డాక్టరీన్స్. మీ వాక్యంలో థీమ్ మెసేజ్ విల్ బి గ్రేస్, కృప. వై యూ హ్యావ్ చోజన్ ఎనీ మెసేజ్ మీది ఏది విన్నా ద థీమ్ వుడ్ బి కృప. సో ఎందుకు దాని మీద అంత కాన్సన్ట్రేటెడ్గా యూ గివ్ మెసేజెస్? నేను ఇప్పుడు కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాను. ఆయన చేయు కార్యాలు మనము చేయగలము, ఇంకా గొప్ప కార్యాలు చేయాలని దేవుడు చెప్పాడు, కానీ అది చేయలేకపోతున్నాము. అంటే ఇంకా ఏదో సువార్త ఉంది, మనకు తెలియని సువార్త మనం తెలుసుకోవాలి పూర్తిగా. నీ అపోస్తులకి నీ శిష్యులకి బోధించినట్లు నాకు బోధించు ప్రభువా. ఆ టైంలో నేను లేకపోవచ్చు కానీ నీవు బోధించగలవు అని. నేను ఎప్పుడైతే చాలామంది క్యాన్సర్ రోగులు చనిపోయేవారు, నేను ప్రార్థన చేసిన, కొంతమంది బతికేవారు, కొంతమంది చనిపోయేవారు, కొంతమంది ఎయిడ్స్ రోగులు బతికేవారు, కొంతమంది చనిపోయేవారు. కానీ నాకేంటంటే అందరూ స్వస్థపడాలనే కోరిక. ఇంకొకటి కూడా అందరూ స్వస్థపడాలనే కాదు, ఇక రోగనిరోధక శక్తి వచ్చే వాళ్ళకి ఇక వ్యాధులు రాకుండా ఉంటే బాగుండనే ఆశ కూడా, ఆ ప్రార్థన కూడా ఉండేది. అందుకని ప్రభు నేను ఇంకా ఎందుకు చేయలేకపోతాను, నాలో ఏ లోపం ఉంది, ఇంకా నేను ఏమన్నా తెలుసుకోవాలని దేవుని సన్నిధిలో అడిగేవాడిని. అప్పుడు దేవుడు నా కళ్ళను కృపావాక్యానికి తెరిచాడు. ఏ ధర్మశాస్త్రాన్ని అయితే ఆయన మరి తీసివేశాడు, ఆయన మేకులతో కొట్టి ఆయన రక్తముతో తీసివేశాడు, ఆ ధర్మశాస్త్రము చేత మనం ఇంకా ఖండింపబడుతున్నాం. అపవాది ధర్మశాస్త్రాన్ని ఉపయోగించి మనల్ని ఖండిస్తాడు. నీ అర్హుడు కాదు, నువ్వు ఆ పని చేసావు, నువ్వు ఈ పని చేసావని. నేను కొన్ని సంవత్సరాలు ఆ బాధ అనుభవించాను. కాబట్టి ధర్మశాస్త్రము కింద ఉండి మరి ఆ బాధ తర్వాత దేవుడు చెప్పాడు, మరి పౌలు భక్తుడు బోధించినటువంటి ఆ కృపావాక్యము, మరి కృపాయుగములో మరి కృపావాక్యం బోధించకుండా ఇంకా ధర్మశాస్త్రం బోధించున్నానని నేను చాలా పశ్చాత్తాపడ్డాను. ఈ 8 సంవత్సరాల మినిస్ట్రీలో 6.5-7 సంవత్సరాల దగ్గర నేను ఎక్కువ విశ్వాసం గురించి బోధిస్తాను, కానీ ధర్మశాస్త్రం కూడా నాలో ఉండేది, ఇంకా అది జీవించి ఉందని. అపవాదాన్ని ఉపయోగించుకొని మరి నా ద్వారా మరి నన్ను చాలా ఆటంగా కలిగజేశాడు. కానీ కృప అనేటువంటిది ఆయన సంపూర్ణ మరి కృపగలవాడు. మరి ఇప్పుడు ధర్మశాస్త్రము లేదు, ఇప్పుడు విశ్వాసము ద్వారా మనం పరిశుద్ధులం అవ్వాలా, కృప ద్వారా ప్రేమ ద్వారా మనం పరిశుద్ధులం అవ్వాలా అని ఆయన ఒక కుటుంబంగా చేశాడు అనమాట. మరి ఈ సువార్త ఇది తెలుసుకున్న తర్వాత ఇంకా గొప్ప కార్యాలు దేవుడు చేయడం వల్ల, అంతకుముందు ఒక క్యాన్సర్ రోగి స్వస్థపడితే ఇప్పుడు 1కి బదులు 100 మంది స్వస్థపడుతున్నారు. అంటే ఈ కృపావాక్యం ఎంత నిజమైనదో, అంటే అపవాది ఖండించిన వాళ్ళని దేవుడు నీతిమంతులుగా తీర్చిన వాళ్ళని
నేను నాకు సరిగ్గా జ్ఞానం లేక నా వాక్యంతో నేను మనం ఖండిస్తున్నాను. అంటే పరిశుద్ధాత్మ ద్వారా మనం తెలుసుకోవాలన్నమాట. మరి నేను దేవుని దగ్గర వినడం మొదలుపెట్టినప్పుడు ఆయన గొప్ప మర్మాలు, మరి రోమిల్కి రాసిన పత్రికలో ఎలాగా మరి పౌలు భక్తుడు ధర్మశాస్త్రాన్ని తీసివేసి దేవుడు మనల్ని ఎలా నీతిమంతులుగా తీర్చడం అనేటువంటిది, మరి శిష్యులకు కూడా ఎవరు ఈ కృపావాక్యాన్ని మరి బోధించలేదు. ఈ యొక్క ఘనతను ఆయన పౌలు భక్తుడికే ఇచ్చాడు. మరి ఆత్మరూపంలో పౌలే, మరి పౌలు ఇంత హింసపడ్డాడంటే గల కారణము కృపావాక్యాన్ని బోధించినందుకే మరి పౌలు హింసపడ్డాడు. యూదులు ఇతను ధర్మశాస్త్రాన్ని కాదంటున్నాడని చెప్పి మరి పౌలుని అనేక మార్లు చంపేయాలని చూశారు. మరి అన్యుల దగ్గర ప్రకటిస్తున్నందుకు మరి పౌలుకి కష్టాలు రాలేదు. యూదుల దగ్గర, అది కాకుండా మరి ధర్మశాస్త్రాన్ని ఇంకా ఉంది అని నమ్మిడి క్రైస్తవులు మరి ఇతను మోషేని కాదంటున్నాడు అని పౌలుని అనేక సార్లు హింసలు అనుభవించారు. మరి పౌలు కృప కొరకు పోరాడాడు, కృప కొరకు మరణించాడు పౌలు. అంటే కృపావాక్యం అంత గొప్ప వాక్యం. దేవుడు నన్ను దర్శించి నాతో మాట్లాడి ఇన్ని అద్భుతాలు చేసింది అన్నిటికంటే నేను కృతజ్ఞతగా దేవుణ్ణి ఈ కృపావాక్యం నాకు బోధించినందుకు నేను చాలా కృతజ్ఞతని చెప్పుకుంటాను దేవుడికి. ఎందుకంటే ఇన్ని అద్భుతాలు చేసిన, ఇన్ని ఆశ్చర్యకాలు చేసిన మినిస్ట్రీని ఆయన ఇలా బ్లెస్ చేసిన, మరి ఇప్పుడు 40,000 మంది మరి 3 ఆరాధనలకి వస్తున్న ప్రభువా, వారికి నేను నా ఇష్టం వచ్చిన వాక్యం బోధించకుండా కృపావాక్యాన్ని బోధించడానికి నువ్వు ఆ జ్ఞానం ఇచ్చావని చెప్పి నేను దాని విషయమై చాలా ఆనందపడతాను. మరి ఇది ఇంకా అనేక సేవకులు ఏంది, మరి ఇవాంజలిస్టులు ఏంది, మరి సేవకులందరూ కూడా ఈ కృపావాక్యాన్ని బోధిస్తే మరి క్రైస్తవులు ఖండింపబడకుండా మరి వాళ్ళ ఆశీర్వదించబడి మరి అప్పుడు ఇతరులు వారి ఆశీర్వాదాన్ని చూసి వారు కూడా దేవునిలోకి వచ్చే అవకాశం ఉందని నేను అందరినీ కూడా ఈ కృపావాక్యాన్ని బోధించమని ప్రోత్సహిస్తున్నాను. హైదరాబాద్ జంట నగరాల్లో అత్యధిక సంఖ్యలో ప్రజలు ఆరాధనకు హాజరయ్యే చర్చ్ మీది. మరి రాష్ట్ర వ్యాప్తంగా మీ పరిచర్య గురించి వివరిస్తారు? రాష్ట్ర వ్యాప్తంగా అంటే మీడియా ద్వారా మరి దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. 2008 నుంచి మరి మొట్టమొదటిసారిగా రక్షణ శుభవార్త వచ్చినప్పుడు నేను చాలా ఆనందపడ్డాను. మరి అంతకుముందు మరి మా టీవీ, తేజ టీవీ వచ్చినప్పుడు అవి చాలా ఖరీదుగా ఉండేవి. అప్పుడు నా వద్ద అంత డబ్బు లేదు టీవీలో రావాలని. అంటే అనేక ప్రజలకు మరి కూడా అందించాలనేటువంటి ఆశ నాకుంది. మరి ఈ పట్టణంలో నేను వచ్చినప్పుడు మరి నాకు ఉండడానికి డబ్బులు కూడా లేవు. మరి దేవుడు ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్తాడు. మరి ఆయన వాగ్దానము, మరి పరిశుద్ధాత్మ ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాలి. అసలు లండన్లోనే నన్ను వాడుకుంటాడేమో అనుకున్నాను నేను. కానీ ఇండియాకి తీసుకొచ్చేసినప్పుడు నేను కొంచెం బాధపడ్డాను. మళ్ళీ అంటే ఎలా బతకాలా అంటే, అప్పుడు నేను నా భార్య ఇద్దరము ఇంజనీరింగ్ చేసాము, ఇద్దరం ఉద్యోగాలు చేసేవాళ్ళము. ఇప్పుడు ఇద్దరము మానేసాము, ఇప్పుడు ఇద్దరము ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నాము. ఎలాగా అనే ఒక భయం ఉండేది. దేవుడు ఇద్దరిని ఏమి చేయొద్దు అన్నాడు. మరి అప్పుడు కొంచెం భయం ఉండేది. తర్వాత దేవుడు మరి హైదరాబాద్లోనే మొదలుపెట్టాను. ఆ తర్వాత 2004లో సంఘం మొదలుపెట్టిన తర్వాత 2006 నుంచి నేను బాంబే, ఢిల్లీ వెళ్ళేవాడిని. ప్రతి వీక్లీ వన్ డే ఎవ్రీ వీక్ ఒక రోజు బాంబేలో, ఒక రోజు ఢిల్లీలో నేను వెళ్ళి ప్రకటించేవాడిని. అప్పుడప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్, దుబాయ్, వేరే కంట్రీస్ కూడా బాగా వెళ్ళేవాడిని. 2006, 2007, 2008 కూడా బాగా ఇంకా బయట మీటింగ్లకు కూడా వెళ్ళేవాడిని. వేరే ఊర్లో కూడా, పల్లెటూరులో అక్కడ ఇక్కడ. 2008లో దేవుడు ఇక ఎక్కడికి వెళ్ళొద్దు, హైదరాబాద్లోనే ఉండు అని చెప్పినప్పుడు హైదరాబాద్లోనే ఉన్నాను. అప్పుడు ఇంకెలా ప్రకటించాలన్నప్పుడు అప్పుడు టీవీ ద్వారా నేను ప్రకటించడం మొదలుపెట్టాను. ఇప్పుడు మీడియా, మరి మీరు ఇది నేను అందుకే చెప్తాను ఇందిరా గారికి, మీరు చాలా మంచి పని చేశారు అని. ఎవరైనా ఛానల్ పెడుతున్నారంటే మరి సేవకుడు కంటే 100 రెట్లు ఎక్కువ సేవ చేసే అవకాశం మరి దేవుడు మీకు ఇచ్చాడు. మరి ఈ టీవీ ద్వారా మరి నేను పల్లెల్లోకి, ఇంకా వాటిల్లోకి, వీటిలోకి, విలేజెస్లోకి, వీటిలోకి వెళ్ళే అవకాశం ఉంది. మరి తక్కువ డబ్బుతో మరి అనేక చోట్లకి మరి ఈ ఛానల్ తీసుకెళ్తున్నాయి. కాబట్టి మరి ఆ రీతిగా మరి మీడియా ద్వారా నేను ఈ రాష్ట్రానికి ఏంటి దేవుడు నాకు బయలుపరిచిన మరి ఈ వాక్యము, ఈ అద్భుతాలు మరి టీవీ ద్వారా కూడా దేవుడు చేస్తున్నాడు. అనేక మంది బ్రదర్ మీరు ప్రేయర్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే దేవుడికి మరి డిస్టెన్స్తో పని లేదు. ఈజ్ అన్ ఓమ్నిపోటెంట్ గాడ్. మరి హిందువులు కూడా చెప్తున్నారు, మేము గుండె దగ్గర పెట్టుకున్నప్పుడు మా అబ్బాయికి ఆ ట్యూమర్ కరిగిపోయింది, చనిపోతానన్నాడు. చాలామంది పక్షవాయువులు మేము లేచి వచ్చి వాళ్ళు చెప్తున్నారు, టీవీలో ప్రార్థన చేస్తున్నప్పుడు మేము ఇలా వచ్చేస్తున్నాం. అంటే దేవుడికి హద్దులు లేవు. మరి నేను ఇంకా హైదరాబాద్ దాటి వెళ్ళాలంటే టీవీ ద్వారా అనేకులు పిలుస్తూ ఉంటారు. కానీ దేవుడు మరి హైదరాబాద్లో ఉండు అని చెప్పినప్పుడు అప్పుడు దాకా 300 మంది ఉండేవారు. ఈ 2004, 5, 6, 7 ఈ 4 సంవత్సరాలు కలిపి 300 మందే ఉండేవారు. కానీ ఇప్పుడైతే నేను ఇక్కడ ఉండిపోమని చెప్పాడో అప్పుడు 300 కాస్త 30-40 వేలు అయిపోవడం మొదలైంది. మరి ఇదన్నీ కూడా దేవుడు చేసేది తప్పితే మనం ఏమీ చేసేది లేదు. మరి దీనికి నేను అర్హుడు కూడా కాదు. ఆయన రక్తమే దీని నా అర్హత, మరి ఆయన కృపయే నా అర్హత.
కాబట్టి ఆయన మీద పూర్తిగా ఆధారపడడం అనేది నేర్చుకున్నాను. నా మీద కాకుండా, నా బలహీనతలు చూసుకొని, లేక నేను అర్హుడిని కాదు అని కంపారిజన్ కాకుండా, మరి ఇప్పుడు ఆయన ఎంతవరకు తీసుకెళ్తాడంటే, మరి వాగ్దానం అయితే ఉంది బూదిగంతముల వరకు నన్ను వాడుకుంటాడని. ఒకప్పుడు అది అసాధ్యం అనుకునేవాడని, కానీ ఇప్పుడు ఇంత అద్భుతాలు చేసిన తర్వాత అది కూడా నేను నమ్ముతున్నాను, అది ఆయన తప్పకుండా వాడుకుంటాడని. మరి ఎలా వాడుకుంటాడో నాకు తెలియదు, కానీ ఆయన ఎందుకంటే వాడుకుంటాడని తెలుసు. కాబట్టి ఈ రాష్ట్రానికే కాదు, ఈ దేశంలో అన్ని రాష్ట్రాలకి, అన్ని ఖండాలకు కూడా మరి తన కృప ద్వారా మరి ఈ వాక్యాన్ని విస్తరింపజేస్తాడని నేను నమ్ముతున్నాను. ఇప్పటి వరకు మీరు చేసిన పరిచర్య మీకు ఎలాంటి సంతృప్తినిచ్చింది? పరిచర్యలో సంతృప్తి అంటే దేవుని సేవ చేయాలనేటువంటి ఒక లోతైన కోరిక, ఒక ఆశ. చాలాసార్లు కొన్ని కష్టాలు ఎక్కువైపోయినప్పుడు అప్పుడప్పుడు అనుకుంటాను, నేనే త్వరపడి వచ్చేసాను ఆ సేవకి, దేవుడు నన్ను పిలిచాడా అని. ఆ కష్టం ఎక్కువైపోయినప్పుడు, ఆ బాధ ఎక్కువైపోయినప్పుడు, తట్టుకోలేనప్పుడు అడుగుతాను, ప్రభువా నువ్వు పిలిచావా నన్ను, ఈ కష్టం ఏంటి, మరి ప్రార్థన చేస్తుంటే ఈ కష్టం ఎందుకు పోవట్లేదు అన్నప్పుడు తర్వాత నేను తెలుసుకున్నది ఏంటంటే, ఈ కష్టాల ద్వారా, ఈ నష్టాల ద్వారా ఇతరుల కష్టాలను అర్థం చేసుకోవడానికి నా హృదయాన్ని తయారు చేశాడు దేవుడు. మరి ఇతరులు నడిపించాలంటే వారిలాంటి అనుభూతి మనము కొంచెము పొందుకోవాలి కనుక, మరి ఈ కష్టాల ద్వారా నేను మరి దేవుడిని ఇంకా లోతుగా తెలుసుకున్నాను. ఇతరుల యొక్క కష్టాలు, ఇతరుల బాధలు అర్థం చేసుకోవడానికి కూడా మరి నాకు సహాయపడ్డాయి. ఇప్పటికీ యూ ఫీల్ కష్టాలు వచ్చినప్పుడు? ఇప్పుడైతే ఎలా ఆనందపడతానంటే, ఇక రానున్న పరలోక రాజ్యంలో ఆయన మరి మన బహుమానం గొప్పది. మరి ఈ భూమి మీద కంటే మరి అక్కడైతే యుగయుగంలో మనం ఉంటాం కదా, ఇది టెంపరీ. ఇంకా అప్పుడప్పుడు ఆలోచించుకుంటూ ఇంకా బాగా సేవ చేయాలా, అక్కడ ఆ రాజ్యం కొరకు నేను ఇంకా అనేక ఆత్మలు సంపాదించాలా. మరి ఈ ఆత్మల్ని ఇంకా గొప్ప అద్భుతాల ద్వారా, మరి స్పెషల్లీ మన దేశంలో మరి అనేక వ్యాధులతోటి, ఇబ్బందులతోటి వీళ్ళకి మరి అద్భుతాల ద్వారా, మరి గొప్ప స్వస్థతల ద్వారా, మరి ఎన్నడూ మానవుడు చూడని, మరి ఎరగని అద్భుతాలు దేవుడు నా ద్వారా, మినిస్ట్రీ ద్వారా చేసి మరి అనేకలకు మరి ఈ అద్భుతాల రీతిగా స్వస్థతల ద్వారా వెళ్ళాలని నాకు ఇంకా ఆశ ఉంది. మరి పరలోక రాజ్యంలో ఫస్ట్లో అయితే ఇన్ని చేసినా దేవుడు పరలోక రాజ్యం ఇస్తాడని అనుకునేవాడిని, కానీ యేసుని నమ్మినప్పుడే మన పేరు జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. అంటే అందులో కూడా మరి ఎవరైతే ఇంకా ఎక్కువ ఆయన కృపను పొందుకొని మరి ఆయన కృపను వాడుకుంటారో వారికి ఇంకా మరి అక్కడ గొప్ప స్థానం ఉంటుందని ఎరిగి ఇంకా గొప్పగా ప్రయాసపడాలని ఉంది. భూదిగంతములకు యువర్ టార్గెట్ ఇస్ ద హోల్ ఎర్త్. నా టార్గెట్ అంటే అది ఆశ కూడా దేవుడిచ్చిందే. ఎందుకంటే ఈ బైబిల్ అనేటువంటిది మామూలుగా మనంతట మనమే బతకడం కష్టం అనేటువంటి ఈ లోకంలో మనకే అమ్మయ్య ఈ పూట గడిచింది, ఈ పూట ఆరోగ్యంగా ఉన్నాము, బాగున్నాము అని అనుకునే ఈ లోకంలో ఎప్పుడైతే ఈ వాక్యాన్ని చదువుతామో, ఆయన శిష్యులతో అన్నాడు ఒక మాట, ఇప్పుడు నాకు భూలోకంలోని పరలోకంలోని సర్వాధికారం నాకుంది, కాబట్టి మీరు వెళ్ళండి అంటాడు. అంటే ఆయన మనకి లేని సామర్థ్యాన్ని ఇస్తాడు, మనకి లేని ఆ ధనాన్ని ఆయన ఇస్తాడు, మనం ఊహించిన అద్భుతాలు ఆయన చేస్తాడు. కాబట్టి ఇవన్నీ చదివిన తర్వాత ఆశపడుతుంది. అప్పుడప్పుడు డిప్రెస్ అయిపోయి కష్టాల్లో, బాధల్లో ఇంకెందుకులే చేసింది చాలు, ఇంకా ఈ పూటకి చాలు ప్రభావ, ఇప్పుడు దాకా చేసిన సేవ చాలు. కానీ తర్వాత వాక్యం చదివిన తర్వాత ఆ ఆత్మలో ఆ బలం వచ్చిన తర్వాత ఇంకా గొప్పగా వాడబడాలా, భూదిగంతుల వరకు తప్పకుండా వెళ్ళగలం అనేటువంటి విశ్వాసం కూడా మరి ఈ వాక్యం నాకు ఇస్తుంది. అది ఈ వాక్యంలో ఉండే గొప్పతనం. కాబట్టి అందరినీ కూడా ఈ వాక్యాన్ని చదవమని నేను ప్రోత్సహిస్తాను. మరి ప్రత్యేకంగా విభజించి కృపావాక్యం చదువుకోమని మరి ఖండింపబడకుండా, మరి కృప ద్వారా మనం పరిశుద్ధులం అవ్వగలము, కృప ద్వారా మనం ఇంకా నీతిమంతులుగా అవ్వగలము, కృప ద్వారా గొప్ప కార్యాలు చేయగలము. మరి ధర్మశాస్త్రము ద్వారా చాలామంది అంటూ ఉంటారు, బ్రదర్ మరి మీరు కృపావాక్యం చెప్తే మరి అది పాపానికి లైసెన్స్ కాదా అంటారు, మరి పాపం చేయడానికి అది ద్రోవ తీదా అని. ఇప్పుడు దేవుని ప్రేమ తెలుసుకున్న తర్వాత మరి ఇంకా నీతిగా ఉండాలనిపిస్తుంది తప్పితే ఇంకా పాపం చేయాలనిపించదు కదా. అంటే ఆ వ్యక్తికి ఇంకా పాపం చేయాలనిపిస్తుంది అంటే మరి ఆ వ్యక్తి ధర్మశాస్త్రం నుంచి బయటికి రావాలా, దేవుని ప్రేమ రుచి చూడాలి. కాబట్టి వాళ్ళకి ఇంకా ఏం చేయాలంటే పాపంలో అని ఖండించకుండా వాళ్ళకి ఇంకా కృప లోతుగా చెప్పాలి. అంటే వాళ్ళ దేవుని రుచి చూడాలి. రుచి చూసి తెలుసుకున్నప్పుడు మరి తప్పకుండా మరి మనం నీతిమంతులుగా జీవించగలము. ఇది నా సంగతి. నేను మొదట భయపడ్డాను ఈ వాక్యం చెప్పడానికి, కానీ తర్వాత చెప్పినప్పుడు అనేక మంది మరి త్రాగుడు విడిచిపెట్టేశారు, భార్యలు కొట్టడం మానేశారు, సిగరెట్లు మానేశారు, వాళ్ళు పాపాలు మానేశారు, ఇంకా నీతిమంతులుగా తేగడం మొదలు పెట్టారు. గొప్ప సాక్ష్యాలు మీరు టీవీలో కూడా చూడొచ్చు. కాబట్టి కృపావాక్యములో శక్తి ఉంది, అది మనం విశ్వాసంతో నమ్మి మనం బోధించాలి. చివరిగా మా కల్వరి టీవీ ప్రేక్షకులకు మీ సందేశం. మరి దేవుడు మరి కల్వరి టీవీని ఎన్నుకున్నందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. మరి నేను రోజు రోజుకి మరి ఈ ఓనర్ అయినటువంటి మరి ఇందిరా గారిని నేను ఇంకా లోతుగా తెలుసుకుంటున్నాను. ఆమె చాలా గొప్ప విశ్వాసి, మరి మంచి సాక్ష్యము కలిగినటువంటి సహోదరి. మరి దేవుని చిత్తమైతే ఫ్యూచర్లో ఆమె సాక్ష్యం పంచుకోవాలని నేను అడుగుతున్నాను. మరి ఆమె కుటుంబం కూడా చాలా అద్భుతాలు చూసినటువంటి కుటుంబము.
మరి ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా మరి ఛానల్ మరి దేవుడు తీసుకొచ్చాడంటే ఇది ఒక ప్రణాళిక. మరి ఇది ఎన్ని ఆటంకాలు వచ్చినా తప్పకుండా మరి దేవుడికి ఈ రాష్ట్రం మీద ఒక పెద్ద ప్రణాళిక ఉందని నేను నమ్ముచున్నాను. అందుకే ఇన్ని ఛానల్స్ని మరి దేవుడు మరి రాష్ట్రానికి ఇచ్చాడు. మరి కాబట్టి కల్వరీ టీవీని మీరు ఉపయోగించుకొని మరి మీరు ఇంకా లోతుగా మరి ఆత్మలో మీరు ఎదుగుచు, సరైన రీతిగా ఎదుగుచు, అన్ని రంగాల్లో ఎదుగుచు మరి మీరు అనేకులకు దీని గురించి చెప్పి మరి ఇంకా ఎవరైనా బోధకులు ఉన్నట్లయితే మరి మీరు కూడా అనేకులకు మరి మేము వాక్యం ప్రకటించాలనుకున్నప్పుడు మీరు కల్వరీ ఛానల్ దగ్గరకు వచ్చి మీ యొక్క వాక్యాన్ని కల్వరీ ద్వారా మీరు మీ బోధనలను మరి మీ సండే సర్వీస్లో మీరు చేసే ఆ బోధనలను మరి మీరు కల్వరీ ద్వారా మరి కల్వరీ టీవీకి సహాయం చేస్తూ మరి ప్రజలకు కూడా మీరు ఈ వాక్యాన్ని బోధిస్తూ దీన్ని ప్రోత్సహించాలని మనవి చేస్తున్నాను. మరి తప్పకుండా ఇది దేవుని ప్రణాళిక. ఈ ఛానల్ మరి కుటుంబాన్ని ఇంకా ఆశీర్వదించి ఈ ఛానల్ని మరి ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోని ప్రపంచంలోని కూడా అనేక ఆత్మలను సంపాదించే కొరకు దేవుడు ఈ ఛానల్ వాడుకోవాలని మరి ఈ ఛానల్ కొరకు మరి నేను ప్రార్థించి దేవుడిని అడుగుతున్నాను. మరి మీ ప్రేక్షకులందరూ కూడా కల్వరీ టీవీ ద్వారా మీరు ఇంకా అనేక ఆశీర్వాదాలు పొందుకొని మరి దేవునికి మహిమకరంగా మీరు జీవించాలని మరి కుటుంబం కొరకు మరి కల్వరీ టీవీ ఛానల్ కొరకు మరి నా కొరకు మరి దేవుని కృపకి ఇంకా అర్హులయ్యి ఇంకా మేము ముందుకు వెళ్ళిపోవాలని మా కొరకు కూడా ప్రార్థించమని నేను ప్రేక్షకు మనవి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ కమింగ్ టు అవర్ కల్వరీ టీవీ స్టూడియో. మీరు ఇంత బిజీగా ఉండి కూడా మరి మా ప్రేక్షకుల కోసం మీ అనుభవాలని పంచుకొని వాళ్ళని ఇన్స్పైర్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్స్, ఇట్స్ మై ప్రివిలేజ్. నేను బిజీ ఏమి కాదు కానీ దేవుడు వాక్యాన్ని మరి దేవుని యొక్క సాక్ష్యాన్ని పంచుకోవడానికి మరి నాకు ఇదొక అవకాశము. మరి దీనికి నన్ను అర్హుడిగా దేవుడు ప్రకటించినందుకు మరి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాను. ఐఎమ్ థ్యాంక్ఫుల్ దట్ నా సాక్ష్యము మరి ఈ టీవీ ద్వారా ఎంతమందికి వెళ్తుందంటే మరి ఇది నాకు ఇచ్చినటువంటి ధన్యత. ఒకప్పుడు అనర్హుడిగా ఉన్న నన్ను మరి దేవుడు అర్హుడిగా చేసి ఒక ఛానల్ ద్వారా మరి ఒక సంఘం ద్వారా దేవుడు అనేకులకు మరి ఇస్తున్నాడంటే ఇది ఆయన యొక్క కృప. మరి ఇది నా అర్హత, ధన్యతగా నేను భావిస్తున్నాను. ఇట్స్ ఆల్సో ఎ గ్రేట్ ప్లెజర్ టు కమ్ హియర్ అండ్ షేర్ దిస్ వండర్ఫుల్ న్యూస్. ఐ హంబుల్ మై సెల్ఫ్ అండ్ ఇట్స్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఆల్సో టు ప్రీచ్ గాస్పల్ త్రూ కల్వరీ టీవీ. మీరు బూదిగంతల వరకు మీరు ఆశించినట్టు ఇంకా బలమైన సాధనంగా దేవుని కోసం వాడబడాలని మనస్ఫూర్తిగా కల్వరీ టీవీ కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.